సో, మొన్నటి నుంచి గూడా మనం శ్రీ పరాభనామ సంవత్సరం 2026 ఉగాది పంచాంగ శ్రవణం జరగబోతుంది. అందరూ చాలా మంది పంచాంగాలు కొనుక్కుంటారు, చూస్తుంటారు. అండ్ నా దగ్గరికొచ్చే క్లయింట్‌కి గాని, నా సబ్‌స్క్రైబర్స్ గాని, ఫాలోవర్స్ గాని మనకి నేను ఒకటే జెప్తుంటాను. గోచారం గూడా జూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10,00,000 మంది మేషరాశులున్నారు. వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఇలాగే ఉంటదంటే ఉండదు. ఒక మేషరాశోడు రూపాయికి సఫర్ అయితాడు. ఒక మేషరాశోడు కోట్లు సంపాదించినోళ్ళని గూడా నేను జూసాను. లాస్ట్ ఇయర్ జూసాను, ఈ ఇయర్ జూసాను. అందుకని ఏంటంటే అసలు నాకు జరుగుతున్న దశాంతర దశ ఏంటి? గోచార రీత్యా అయితే మనకిది జరుగుతూనే ఉంటుంది. కానీ నీ జన్మతః ఏముంది? ఏమి యోగాలున్నాయి? జాతకంలో ఏమి రాజయోగాలున్నాయి? అవి ఎట్లా యాక్టివేట్ జేసుకోవాలి? మనం ఎక్కడ ఎలాంటి ఆరాధన చేస్తే మనకు కలిసొస్తుంది? మన మనకు కలిసొచ్చే డైరెక్షన్ ఏంటి? నంబర్స్ ఏంటి? కలర్స్ ఏంటి? మనం ఇంట్లో గూడా ఒక్కొక్క పెయింటింగ్ పెడుతున్నాం. ఆ పెయింటింగ్ వల్ల గూడా మనకు బ్లాకేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒక పర్టిక్యులర్ కలర్ ఒక దగ్గర ఉండదు. ఆ కలర్ అక్కడేస్తే ఆటోమేటిక్‌గా ఇబ్బందులనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరిదైనా చూడండి, నార్త్ ఈస్ట్ కార్నర్‌లో నార్త్ వాళ్ళకి గాని, నార్త్ ఈస్ట్ కార్నర్‌లో గాని బ్లూ కలర్ ఉంది అంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గాని డబ్బు నిలబడదు. ఎంత డబ్బొచ్చినా గాని వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా కలర్స్ థెరపీలో కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు నేను అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఇల్లు కడుతున్నాం గురుగారు, లేదా మేము కట్టాం గృహప్రవేశం ఉంది అంటే వాళ్ళకి నేను డైరెక్షన్, వాళ్ళకి మన సజెషన్స్ ఇస్తాం మనం. సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే మిథున రాశి. మిథున రాశి వారికి ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే పాపం ఆదాయం ఏమో 8 ఉంది, వ్యయం ఏమో 11 ఉంది. అలాగే రాజ్యపూజ్యం ఒకటైతే అవమానం 7 ఉంది. కొంచెం మిథున రాశులకు తొందరపాటు ఎక్కువ కాబట్టి, దుర్బల రాశి అంటాం కాబట్టి కొంచెం కంట్రోల్. అలాగే ఈ మళ్ళీ ఇంత ఘోరంగా ఉంటే ఎట్లా గురుగారు? మరి ఏదైనా కలిసొచ్చేటట్టు ఏమని చెప్పండి అంటే, తప్పకుండా మన రెమెడీ అనేది ప్రతి ఒక్కళ్ళకి చెప్తాం. ఈ 2026లో మనకి మంచిగా మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళాలి మిథున రాశి వారు అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మంగళవారం రోజు రాత్రి పెసర్లు నానబెట్టు. నానబెట్టేటప్పుడు దాంట్లో ఏం చేయాలంటే ఒక స్పూన్ పాలు దాంట్లో వేసి దాన్ని మంచిగా నానబెట్టి ఉదయం ఎక్కడైనా పక్షులకేసేయి. కుదిరితే సగం పక్షులకి, సగం గోమాతకు గాని ఎక్కడైనా నీకు దగ్గరలో నియర్ బై ఉంటే వాటిలకైనా తినిపించేసేయాలి నీకు కుదిరినప్పుడల్లా. అలాగే ఈ సంవత్సరం మొత్తం గూడా నీకెప్పుడు గాని నీ దగ్గర నీ ఏమంటాం, నీ ఇంటికి వాకబుల్ డిస్టెన్స్‌లో ఏ టెంపుల్ ఉన్నా మనకి ఏమంటాం, మన ఏదైనా టెంపుల్ శివయ్య టెంపుల్, సాయిబాబా టెంపుల్, రాఘవేంద్ర స్వామి, వెంకన్న స్వామి ఎవరిదైనా టెంపుల్ ఉంది అంటే అక్కడ నెలకొకసారి అగ్గిపెట్టె అగరబత్తీలు ఇస్తుండు. నెలకొకసారి, 2 వారాలకొకసారి ఇస్తుండు. ఆటోమేటిక్‌గా మనకి ఆదాయంలో కూడా డెవలప్‌మెంట్ మనకు కనపడుతుంది. మనకు కూడా ఈ అవమానాలనేవి తగ్గుతాయి. కొంచెం నా పాజిటివ్ ఆరా అనేది మనకు అట్రాక్ట్ అవుతుంది. ఇది ఎవరైతే మిథున రాశి వారు ఇది నెలకొకసారి, నెలకో 2 వారాలకొకసారి చేస్తుంటే చాలా మంచిది. థర్డ్ ఏం చేయాలి అంటే ఇంట్లోనే నువ్వు ఒక యెల్లో కలర్ క్లాత్ తీసుకో. దాంట్లో కొన్ని బాస్మతి రైస్ ఎయ్, ఓ రూ. 1 కాయిన్ ఎయ్, ఒక పసుపు కొమ్మెయి, ఒక 5 ఇలాచీలెయి. దాన్ని మూటలాగా చేసి ఇంట్లో సౌత్ ఈస్ట్ కార్నర్‌లో ఎక్కడైనా మూలకు పెట్టేసేయి. ఇక దాన్ని కదపొద్దు. అది అట్లనే ఉండని. తర్వాత మళ్ళీ నాకేమైనా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి గురుగారు, ఖర్చులు ఎక్కువవుతున్నాయి, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువవుతున్నాయి అన్నప్పుడు అది తీసేసి ఆ వస్తువులు రూపాయి కాయిన్ ఎక్కడన్నా గుళ్ళో గాని ఏసేసి మిగతాయి జలప్రవాహన చేసేయి, లేదా ఏదైనా చెట్టు కిందనైనా పెట్టేసేయాలి. ఇది మిథున రాశి వారు చేసినట్టయితే కొంచెం ఇంట్లో అన్నెసెసరీ ఇబ్బందులనేవి తగ్గుతాయి. అలాగే ప్రతి ఇప్పుడు ఎట్లా అంటే వెడ్నెస్‌డే, సాటర్‌డే ఇంట్లో లేడీస్ ఏం చేయాలంటే ఉదయం మంచిగా ఇల్లు, వాకిలంతా ఊడ్చిన తర్వాత కొంచెం ఉప్పు అనేది ఇంటి బయట అటు సైడ్, ఇటు సైడ్ కొంచెం జల్లండి. వెడ్నెస్‌డే, సాటర్‌డే ఈ 2 రోజులు చేస్తుండండి. ఇంటికి ఎలాంటి నరదృష్టి ఉండదు. ఇంటోళ్ళ మీద కూడా ఎలాంటి నరదృష్టి ఉండదు. కాబట్టి ఈ చిన్న రెమెడీస్ ఫాలో అయ్యి మిథున రాశి వారు కూడా ఈ 2026లో మంచి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అయితే ఇంకో చిన్న మంత్రం మనకి మిథున రాశి వారికి ఏంటంటే ఓం క్లీం, ఓం క్లీం, ఓం క్లీం మంచిగా కూర్చొని ప్రశాంతంగా తూర్పు ముఖాన కూర్చొని మంచి నీకు ఏదైతే ఫోకస్ చేయి మంచిగా ఇది పని కావాలన్నప్పుడు ఓం క్లీం, ఓం క్లీం, ఓం క్లీం మంత్రాన్ని జపం చేసుకుంటూ మంచి ప్రశాంతంగా నీకు కుదిరినప్పుడల్లా జపం చేస్తున్నట్టయితే మనం అనుకున్న పనులలో కూడా మంచి సక్సెస్ అనేది కనపడుతుంది. కాబట్టి ఈ చిన్న రెమెడీ చేసుకుని 2026లో అదృష్టవంతులకు మారాలని కోరుకుంటున్నాను. లేదు గురుగారు ఇంకా నాకు బెస్ట్ రిజల్ట్స్ రావాలి, నా జాబ్‌లో, బిజినెస్‌లో మంచి ఇంకా గ్రోత్ కావాలి అంటే మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ అయినా లేదా ఆన్‌లైన్ గాని నేను మాట్లాడతాను. మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ రెమెడీస్ కూడా ఇంకా దీనికన్నా ఎఫెక్టివ్ రెమెడీస్ అని మనకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి 2026లో మిథున రాశి వారు అదృష్టవంతులుగా మారాలి అంటే ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు
చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.